నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెరుగుతాయని ఆశించిన వైద్య విద్యార్థులకు భారతీయ వైద్య మండలి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో కలిపి 450 ఎంబీబీఎస్ సీట్లను తగ్గిస్తూ ఎంసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. నిబంధనల మేరకు ఆయా వైద్య కళాశాలలో కనీస వసతులు లేనందునే సీట్లు రద్దు చేస్తూ ఉంటున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నిపుణులైన బోధనా సిబ్బంది ఉన్న పెద్ద సంఖ్యలో వైద్య సీట్లకు కోత పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలలో సీట్ల రద్దుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ ఏవై చారి గారు, వైద్య విద్య మాజీ సంచాలకులు, డాక్టర్ పుట్టా శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, డాక్టర్ ఏపీ రంగారావు గారు, ఆరోగ్య శాఖ మాజీ ఉన్నతాధికారి, డాక్టర్ ఎం రమాదేవి గారు, జన విజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం కన్వీనర్. ప్రభుత్వ వైద్య కళాశాలలో పెద్ద సంఖ్యలో సీట్ల కోతపై ఇప్పుడు కథనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 450 ఎంబీబీఎస్ సీట్లను తగ్గిస్తూ భారతీయ వైద్య మండలి తీసుకున్న నిర్ణయం సంచలనమైంది. విడిగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 350, తెలంగాణలో 100 సీట్లకు కోత పడింది. రెండు రాష్ట్రాల్లోనూ 15 వైద్య కళాశాలల్లో 2400 సీట్లు ఉండగా తాజా నిర్ణయంతో 1950కి పడిపోయాయి. వసతుల కల్పనలో సర్కారీ వర్గాలు చూపిన అలక్ష్యమే అసలు కారణమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాల కల్పనకు 500 కోట్లు కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు గత ఏడాది ముఖ్యమంత్రికి చేసిన వినతులు గాలికి కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అప్పటి ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా ఇచ్చిన హామీ సైతం అమలు కాలేదు. చివరికి వసతుల తనిఖీకి వచ్చిన భారతీయ వైద్య మండలి అధికారులు పెదవి విరిచారు. సీట్లకు అనుగుణంగా సదుపాయాలు లేవని నివేదించారు. విభజన నేపథ్యంలో తలెత్తిన పరిపాలనాపరమైన సమస్యలతో కొంత జాప్యం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ ఏడాది సీట్ల కోత ఉండకపోవచ్చన్నది ఓ ఆశ. నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సదుపాయాలు, మౌలిక వసతులు బాగున్నాయి. నిష్ణాతులైన ప్రొఫెసర్లు సైతం ఉన్నారు. అయితే ప్రభుత్వ కళాశాలలకు ఆశించిన మేరకు ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో అదనపు సీట్లకు అనుమతి లభించడం లేదు. కొత్త కోర్సుల ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైద్య కళాశాలలో 450 ఎంబీబీఎస్ సీట్లకు కోత పెడుతున్నట్లుగా భారతీయ వైద్య మండలి ఎంసీఐ ప్రకటించింది. మరి మొత్తంగా ఈ పరిణామాన్ని ఎట్లా విశ్లేషించాలి? వైద్య విద్యా రంగంలో అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఈ కళాశాలల్లో గతంలోనే మనం హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, వసతుల విషయంలో, హాస్టల్స్ కావచ్చు, ఇటువంటి విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. బట్ కాలక్రమేణా ఏంటంటే దాదాపు సెప్టెంబర్ ప్రాంతం నుంచి కూడాను ఈ విభజన అనే ఒక అంశం తెర మీద రావడం వలన చాలా విషయాల్లో డిలే అవుతూ వస్తూ ఉంది. ఆ తర్వాత ఈ రిక్రూట్మెంట్ విషయం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం లోపల ఎలక్షన్ కోడ్ రావటం, ఇలాంటి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తోటి అనుకున్నటువంటి ఏవైతే బడ్జెట్ గ్రాంట్ అయినా కూడా కొన్ని విషయాలు టేకప్ చేయలేకపోయాం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చిన మార్చి నెలలో కొంత గమనించారు. గమనించిన తర్వాత వాళ్ళు ఏవైతే డెఫిషియన్సీ పాయింట్అవుట్ చేశారో వాటిని దాదాపుగా మనం ఫ్యాకల్టీ విషయం కావచ్చు, మిగతా విషయాలు రెక్టిఫై చేసుకుని మళ్ళీ కంప్లైంట్ సబ్మిట్ చేశాం. కానీ ఇక్కడ టెక్నికల్గా ఏమైందంటే భారత ప్రభుత్వం వారికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి, భారతీయ వైద్య మండలి నుంచి చివరిసారిగా ఎంసీఐ యొక్క ప్రతిపాదన పంపేది జూన్ 15. బట్ ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి పెంచమని ఎంసీఐ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడిగారు. జూలై 15 దాకా వాయిదా వేయమన్నారు దాన్ని. బట్ భారత ప్రభుత్వం నుంచి దాని పట్ల సాగున స్పందన లేకపోవడం వలన జూన్ 15 వరకు ఏవైతే కంప్లైంట్స్ రిపోర్ట్స్, ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయో వాటిని పరిశీలించి తగినట్టు డెసిషన్ తీసుకున్నారు. మిగతా వాటి విషయంలో భారతీయ ప్రభుత్వం ద్వారా అయితే అనుమతి రావడానికి గురించి ఎదురు చూస్తున్నారనమాట. బట్ ఇప్పటికీ కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈరోజు ఈ 450 సీట్లు పోయినాయి అనుకుంటున్నాం. అది పూర్తిగా కరెక్ట్ కాదు. వాటికి కూడా ఇంకా సంపాదించేటువంటి, మనం తిరిగి వాటిని పొందేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవకాశం కూడా ఉంది. అయితే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సీట్ల కోత వల్ల ప్రధానంగా ఏ కళాశాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది? ఏ కళాశాలని కాదు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గాంధీ కళాశాల 50 సీట్లు తగ్గుతాయి గత సంవత్సరం పోల్చుకుంటే. అలాగే కాకతీయ మెడికల్ కాలేజీలో, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అటు వైజాగ్ కానివ్వండి, కాకినాడ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ కానివ్వండి, కాకినాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, తర్వాత రిమ్స్ ఒంగోలు, అలాగే ఎస్విఎంసి తిరుపతి, ఈ అన్ని చోట్ల కూడాను 50 సీట్ల విషయంలో మనకు కోత పడే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. బట్ మేము ప్రభుత్వ పరంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేసేసి
భారత కేంద్ర ప్రభుత్వంతో దీన్ని చర్చలు జరిపేసేసి ఆ చివరి తేదీని జూలై 15 దాకా పెంచి మళ్ళీ ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీమ్స్ను కంప్లైంట్స్ రిపోర్ట్ చేంజ్ చేసేసి ఈ సీట్లు కాపాడుకునే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సరే గారు, ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిపుణులైన బోధనా సిబ్బంది ఉన్నారు. అయితే మౌలిక వస్తువుల్లో ఉన్న ప్రధానమైన సాకు చూపి భారీ ఎత్తున వైద్య విద్యా కళాశాలలో సీట్ల కోతను విధించడాన్ని ఏ విధంగా పరిశీలించాలి? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటి నుంచో స్టిపులేట్ చేసింది. ఒక మెడికల్ కాలేజ్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారనుకోండి, గవర్నమెంట్లో కానివ్వండి ప్రైవేట్లో కానివ్వండి, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏం కావాలా, దానికి ఉండేటటువంటి ఫ్యాకల్టీ ఏం కావాలా, హాస్పిటల్ ఎలా ఉండాలా, కాలేజ్ ఎలా ఉండాలా, ఫస్ట్ ఇయర్లో ఏం రిక్వైర్మెంటు, సెకండ్ ఇయర్లో ఏం రిక్వైర్మెంటు, థర్డ్ ఇయర్లో ఏం రిక్వైర్మెంటు, ఫైనల్ ఇయర్కి వచ్చేవరకు ఏం రిక్వైర్మెంట్ అనేది మొదటి నుంచి వాళ్ళ దగ్గర క్లియర్ కట్ ప్లాన్ ఉందండి. అక్కడ ఏం సర్ప్రైజ్ లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనకు అన్ని విషయాలు తెలుసు, ఇవన్నీ అవసరం ఉన్నాయి, ఇవన్నీ కావాలని అన్ని విషయాలు తెలుసు, కానీ దాన్ని మనము ఏర్పరచుకోవడం లోపల ఒక రకమైనటువంటి అలసత్వం అనండి, లేకపోతే ఒక రకంగా దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్లో పరిగెత్తడం అనేటటువంటిది ఒకటి అలవాటు అయిపోయింది అనమాట. ఇది కొత్త కాదు, ఇది ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రాబ్లం కాదు. ప్రతి సంవత్సరము ఈ ప్రాబ్లం మనకు వస్తూనే ఉంటుంది. ఒక కాలేజ్ శాంక్షన్ అవుతుంది, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండదు, బడ్జెట్స్ రిలీజ్ కావు, ఆ బడ్జెట్స్ రిలీజ్ కాకపోతే కాలేజ్ రెడీ కాదు, దానికి కావాల్సిన ఫ్యాకల్టీ రెడీ ఉండదు. సో ఇదన్నీ ఒక రకమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. దీన్ని ఎవరు రెక్టిఫై చేయడానికో లేకపోతే టోటల్గా ఎరాడికేట్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు పోయిన విషయం కనపట్టలేదు. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఎక్కడున్నాము, దీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం దీన్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉందనేది డిసైడ్ చేసుకుంటే ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇందాక గాంధీ ఆసుపత్రిలో గాంధీ మెడికల్ కాలేజ్కి 50 సీట్స్ తగ్గించినారని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో 50 సీట్లు ఎందుకు పెంచారు? వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంప్రూవ్ చేసుకోండి, ఇది చేయండి, లెక్చర్ గ్యాలరీస్ చేయండి, రూమ్స్ పెంచండి, హాస్టల్స్ పెంచండి, ఒక సంవత్సరం ముందే చెప్పిపోయినారు వాళ్ళు. చేసినప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, 1 ఇయర్ టైం ఉంది, 1 ఇయర్లో మనం చేసుకోవాలా. అది కాకుండా అది పోస్ట్పోన్ కావడం వల్ల ఏమవుతుంది, లాస్ట్ మూమెంట్లో ఇవి ఇందాక పుట్టా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మనకు ఈ డివిజన్ వల్ల కానివ్వండి మిగతా విషయాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవనా ఈ సంవత్సరం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఈ ప్రాబ్లమ్స్ లేవే. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మనం ఈ న్యూస్లో వింటూనే ఉంటాం, 50 సీట్లు పోయినాయి, 100 సీట్లు పోయినాయి, మళ్ళీ కంప్లైంట్స్ అంటాం, మళ్ళీ పరిగెత్తుతాం, మళ్ళీ నమస్తే అంటాం, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఒక క్లియర్ కట్ పాలసీ మీద పోవాలి. ఒక మెడికల్ కాలేజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రిమ్స్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశామండి. ఆదిలాబాద్, శ్రీకాకుళము, తర్వాతనేమో ఒంగోలు, తర్వాతనే కడప లోపల. స్టార్ట్ చేసినప్పుడు దానికి అయ్యే బడ్జెట్ అలొకేషన్స్, ఇన్స్ట్రుమెంట్స్కి అయ్యే అలొకేషన్స్, ఫ్యాకల్టీ రూమ్స్, అవన్నీ రిక్వైర్మెంట్స్ ముందే వర్కౌట్ చేసి, బట్ అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకు అదే బిగ్ గ్యాప్ అనమాట. ఆ బిగ్ గ్యాప్ వల్ల ఇప్పుడు ఆంధ్ర స్టేట్ లోపల ఇప్పుడు ఒంగోలుకు పర్మిషన్ రావట్లేదు. సో మనకు ఉండేటటువంటి రిక్వైర్మెంట్స్ ఏదో మనకు ముందు నుంచే తెలుసు, అది మనం ఫోకస్ చేసుకొని ఈ ఫ్యాకల్టీ ఎంతమంది అవసరము, ఈ ఫ్యాకల్టీని మనం డెఫిషియన్సీ ఫ్యాకల్టీని ఎలా మనం పూడ్చుకోగలుగుతాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక కాలేజ్లో ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇక్కడి నుంచి మొబిలైజ్ చేసి అక్కడ పంపిస్తున్నాం. అంతేకాని దాని పర్మనెంట్ బేసిస్ మీద, ఒక లాంగ్ టర్మ్ బేసిస్ మీద దీన్ని ఎలా సాల్వ్ చేసుకుందాం, సో దట్ మనకి ఈ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావాలనేటటువంటి అధ్యయనం కావట్లేదు, దాని మీద స్టడీ కావట్లేదు అనమాట. రంగారావు గారు, ఈ నేపథ్యంలో వస్తువుల కల్పనలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వాల వైఖరిని మనం ఎట్లా చూడాలి? ఒక విధంగా చూస్తే మౌలిక వసతులు అంటే ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో 50 సీట్లు మౌలిక వసతులు ఏం తగ్గించామంటే, అంటే పేపర్ న్యూస్ చూస్తే దీంట్లో ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీ 60 లక్షల మంది ఉంటున్నటువంటి హైదరాబాద్లో ఇంకొక 100 మంది ఉండటానికి ఆస్కారం లేదా? గాంధీ మెడికల్ కాలేజ్ ఏమన్నా అడవిలో కట్టారా? అక్కడ వసతులు తప్పకుండా ఉండాల్సిన. కాబట్టి మీరు ఏ దృక్పథంతో చూడాలి, ఇది హేతుబద్ధమా ఆ నిబంధన? ఏదో మీరు నల్లమల ఫారెస్ట్లో కట్టారు మెడికల్ కాలేజు, అక్కడ సౌకర్యాలు ఉండవు, హాస్టల్ ఫెసిలిటీ ఉండాలంటే అర్థం ఉంది. కాబట్టి దేనివల్ల జరిగిందో నా అనుమానం, ప్రభుత్వాలు మొట్టమొదటి నుంచి కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి వాటిని క్రమేపీ తగ్గించుకుంటూ పోయి ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న సీట్ల కన్నా డబుల్ సీట్స్ కన్నా ఎక్కువ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. మరి దీనికి మీడియా న్యూస్ చూస్తే 500 కోట్లు కావాలి ఇప్పుడు ఈ వసతులు ఏర్పాటు చేయడానికి. సరే, పోయిన సంవత్సరం పెట్టలేదు,
ఈ సంవత్సరం పెడతారా? ఈ సంవత్సరం సగం బడ్జెట్ ఆల్రెడీ కమిటెడ్ లోన్ వేవర్స్కి. ఎక్కడి నుంచి తెస్తారు? తర్వాత ఈ సీటు తగ్గించడం వల్ల నా అభిప్రాయం ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ పెద్దగా పోయేదండి. అది 400 సీట్లు అంటే 10%. అయితే ఇండివిజువల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ యాస్పిరేషన్స్, అంబిషన్స్, పూర్ పీపుల్ కానీ ఎవరైనా కానీ మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ అసలు ఇన్ని కాలేజీలు 5,000 మంది డాక్టర్ని ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తుంటే బహుశా నేను అనుకుంటే 5-6 సంవత్సరాల్లో మనం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితికి వస్తాం. అంటే కాలేజీ మళ్ళీ అప్పుడు సీట్లు తగ్గించండి, మాకు అసలు సీట్లు అక్కర్లేదు అనే పరిస్థితికి వస్తాయి. ఎందుకంటే ప్రజల మీద భారం పడుతున్నది. ఒక డాక్టర్ని మీరు ప్రొడ్యూస్ చేస్తే నెలకు 3 లక్షల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ చేస్తున్న డాక్టర్స్ని ప్రతి సంవత్సరం 5,000 మందిని అంటే వాళ్ళకి 3 లక్షల చొప్పున మీరు వేసుకోండి, ప్రతి నెల ప్రజల మీద భారం పడుతుంది. అది గవర్నమెంట్ పెట్టదు. కాబట్టి ఎడిపోతున్నాం మనం. సో ఇది కొంచెం అందరూ సహేతుకంగా ఆలోచించి దీని పద్ధతి ఏం చేయాలి. ఇది ఎప్పుడో పెట్టిన నామ్స్, ఇవాళ ఆ నామ్స్ ఇంకా రెలవెంటా కాదా? రమాదేవి గారు, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల కోత విధింపును మనం ఏ విధంగా పరిశీలించాలి? ప్రతిసారి ఇది ఒక తంతుగా ప్రాసనంగా మారిన వైనాన్ని ఏ విధంగా పరిశీలించాలి? మీరు అన్నది నిజమేనండి. ప్రతిసారి ఇది ఒక తంతుగా మారుతూ ఉంది. కానీ దీంట్లో మనం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మనం చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లా దిగజారిపోయినాయి. అసలు ప్రభుత్వాలకు ఎవరికీ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ ప్రభుత్వ వైద్యాల మీద కానీ పబ్లిక్ని అంటే పేద ప్రజల్ని గవర్నమెంట్ ఆసుపత్రులని స్ట్రెంథన్ చేసి అటువైపుగా మళ్లించడం వైపు కానీ ఏ రకమైన చిత్తశుద్ధి లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ప్రభుత్వ వైద్య కళాశాలల దుస్థితిని కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయల వ్యాపారంగా వైద్య విద్య మారిపోయింది. ఈరోజు వైద్య విద్య అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోగలిగిన వాళ్ళకి వైద్య విద్య. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళు ఒక్కొక్క సీటుని 30 నుంచి 50 లక్షల వరకు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి దాంట్లో లాభాలు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక రకంగా లాబియింగులు చేసి వాళ్ళకి కావాల్సిన సీట్లను వాళ్ళు తెచ్చుకుంటారు. అట్లాగే ప్రభుత్వ వైద్య కళాశాలల వరకు వచ్చేటప్పటికి మీరు చూడండి, ఇప్పుడు గాంధీలో 50 సీట్లని పునరుద్ధరించలేదు అంటున్నాం. గాంధీలో వాళ్ళు చెప్పిన కారణాలు ఏంది? మొదట్లో చెప్పింది ఏంటంటే 3,000 మంది పేషెంట్లు ఉండాలి, ఓపీ 2,400 మంది ఉన్నారు కాబట్టి ఇది కాదు అని అన్నారు. అంటే ఎమర్జెన్సీ దాంట్లో చూపించకపోవడం వలన వచ్చిన చిన్న టెక్నికల్ ప్రాబ్లం. దాని తర్వాత హాస్టల్స్ లేవు అన్నారు. తర్వాత హౌస్ సర్జన్స్కి హాస్టల్ లేదు అన్నారు. దాన్ని ప్రొవైడ్ చేసినాక ఇప్పుడు లెక్చర్ హాల్ లేదు అంటే ఈ చిన్న చిన్న కారణాలు చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఆదిలాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చిందండి. ముందు అక్కడ ఒక ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రి తప్ప దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉండింది. కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న పేషెంట్లు సిటీ స్కాన్లు అలాంటివన్నీ అక్కడే చేయించుకొని ఇక్కడికి రెఫరల్ వస్తున్న పరిస్థితి. అంటే ఎంతో కొంత అక్కడున్న పేద ప్రజలకి మెడికల్ కాలేజీలు ఉండడము అనేది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. కానీ ప్రభుత్వాలకి వాటి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒకటి మనం గమనించవచ్చు. ఇక్కడ కనుక చూస్తే నల్గొండలో మెడికల్ కాలేజ్ లేదు, కరీంనగర్లో మెడికల్ కాలేజ్ లేదు. అట్లాగే ఎక్కడ అంటే ఒక 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 3-4 మెడికల్ కాలేజీలని ఇచ్చేశారు. మరి ఈ పరిస్థితుల్లో 450 సీట్ల కోత విధింపు వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరగలేదంటారా? ఖచ్చితంగా పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకి దీంట్లో అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చేరడము అంటే వాళ్ళు కొంతవరకు మెరిట్ దీంట్లో ఇచ్చిన మిగతావన్నీ కూడా ఫీజులతో కావచ్చు విపరీతమైన భారము పేద విద్యార్థుల మీద, మధ్యతరగతి విద్యార్థుల మీద పడుతుంది. ఇంకోటి రీఎంబర్స్మెంట్ కూడా 1.5 lakhs మించిన దగ్గర రీఎంబర్స్మెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మొత్తం రీఎంబర్స్మెంట్ ఇస్తే అది పెద్ద ప్రభుత్వం మీద, అటు కానీ అటు ఆంధ్ర ప్రభుత్వం మీద కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చిన్న చిన్నవి అంటే ముందుగానే హెచ్చరించినా కూడా ప్రభుత్వ అధికారులు, వైద్య అధికారులు అందరూ కూడా మీరు ఒక 500 కోట్లు దీనికి ఖర్చు పెడితే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సరిపోతుంది అని చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్లనే ఈరోజు సీట్లు కోల్పోయిన పరిస్థితి ఉంది.
రాష్ట్రంలోని సగం ప్రైవేటు కళాశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. మరి అయినా ఈ విషయాన్ని ఎంసీఐ పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ఇలా సీట్ల కోత విధింపు చేయడాన్ని ఏ విధంగా పరిశీలించాలి? ఒకటండి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ వైద్య కళాశాల ఎంసీఐ చూడదు. ఎంసీఐకి వాళ్ళు ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో అవి అందరికీ అప్లై అవుతాయి. అది ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ కళాశాల ఉండదు. మేమేం చేస్తున్నామంటే ఈసారి రాబోయే 5 సంవత్సరాల్లో ఏ ఏటికి ఆ సంవత్సరాన్ని కాకుండా ఈ విద్యార్థులు ఫైనల్ ఇయర్కి వస్తే మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ఎంత హాస్టల్స్ అవసరం, వాళ్ళు అవసరానికి వస్తే ఎంత, ఇవన్నీ లెక్కలు వేసుకుని రాబోయే 5 సంవత్సరాల్లో అటు గాంధీ వైద్య కళాశాలకు, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలకు, తర్వాత నిజామాబాద్ వైద్య కళాశాల, ఈ 3 కళాశాలతో పాటు ఉస్మానియా కూడాను ఈ 5 సంవత్సరాల్లో ఏం కావాలో ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం. చేసి మమ్మల్ని ఇప్పుడు బడ్జెట్లో అడిగారు, వాటి పెట్టేస్తున్నాం ఖచ్చితంగా. రెండవది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏంటంటే ప్రతి 2,000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. మరి 4,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు మనకి ఈరోజు. సో దాంట్లో భాగంగా మేడం గారు చెప్పినట్టు మేము ప్రభుత్వ వైద్య కళాశాలలు ఒక నిజామాబాద్ ఆదిలాబాద్ కాకుండా ఖమ్మంలో లేదు. ఖమ్మంలో డైలీ ఓపీ 2,000 పైన ఓపీ ఉంటుంది ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో. అట్లాంటి చోట ఖమ్మము, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్లో కూడాను వైద్య కళాశాలలో ప్రతిపాదన తీసేసుకొని వాటిలో కూడా టేకప్ చేసేటువంటి ఆలోచనలు కూడా తప్పనిసరిగా ఉన్నాం. అదే మీరు చెప్పిన విషయం ఏంటంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ వైద్య కళాశాల పోలిక వచ్చినప్పుడు ఎంసీఏ అయితే నిబంధనలు పాటిస్తారో, ప్రమాణాలు చూస్తారో అన్నీ యూనిఫామ్గా ఉంటాయండి. సరే గారు, ఎంసీఏ నిబంధనల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వస్తువుల పరికల్పనకు ప్రభుత్వాలు ఎలాంటి కీలకమైన తక్షణమైన చర్యలు చేపట్టాలి? ఇప్పుడు తక్షణమేనా అంటే ఇందాక రమా గారు చెప్పినట్టు, తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకు మొదటి నుంచి ఆ గైడ్ లైన్స్ ఉన్నాయండి. దాంట్లో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. కానీ ఏంటంటే ఆ గైడ్ లైన్స్ తీసుకుని మనకు ఉండేటటువంటి డెఫిషియన్సీస్ ఏమున్నాయి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి అనే ఒక ప్లాన్ పెట్టుకుని, ఇప్పుడు డిఎంఈ గారు ఉన్నారు, ఆయన ఒక టీంలో లేకపోతే కమిటీలో వేసేసుకుని గవర్నమెంట్ తోటి కొలాబరేషన్ పెట్టుకుని, సార్ ఈ ఫలానా మెడికల్ కాలేజ్కు ఇంత ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంటుంది, ఈ 5 years లోపల ఈ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ మనం కరెక్ట్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఈ డెఫిషియన్సీ ఉంటుంది, హాస్టల్స్కి ఈ డెఫిషియన్సీ ఉంటుంది, ఓపీ వైజ్ ఈ డెఫిషియన్సీ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్స్, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని దానికి అయ్యేటటువంటి బడ్జెట్స్ ఏమిటి. ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫ్యాకల్టీలో. ఇప్పుడు వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమంటారు, ఇంతమంది ప్రొఫెసర్స్ కావాలా, ఇంతమంది అసోసియేట్ ప్రొఫెసర్స్ కావాలా, ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాలా, ఇంతమంది ట్యూటర్స్ కావాలా, ఇంతమంది సీనియర్ రెసిడెంట్స్ కావాలని ఒక లిస్ట్ ఇస్తారు. వీళ్ళందరినీ ఎక్కడి నుంచో తీసుకురావచ్చు. కానీ కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఫ్యాకల్టీ అది మనకు రెగ్యులర్గా అవైలబుల్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేట్ ప్రొఫెసర్ కేటగిరీ ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్ కేటగిరీ ఇన్ని మెడికల్ కాలేజ్ సప్లై చేయాలంటే మీరు ఉంటే అంత స్టాక్ మన దగ్గర లేదు. ఇక్కడ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా వర్క్ చేసేసి ప్రమోషన్ లేకుండా మగ్గిపోతున్న డాక్టర్స్ ఎంతోమంది ఉంటారనమాట. ఇది ఒక డెసిషన్ తీసుకోవాలి. 5 years కాగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగానే ఒక అసోసియేట్ ప్రొఫెసర్ లాగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ రిక్వైర్మెంట్ ఫర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అలాగే హాస్టల్స్ ఉన్నాయనుకోండి, ఇందాక రంగారావు గారు చెప్పినట్టు సిటీ లోపల హాస్టల్ అవసరమా, ఇంతమంది అవసరమా అంటే వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసినారు, ఒక కాంపాక్ట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఒక హాస్పిటల్, కాలేజ్, ఫ్యాకల్టీ రూమ్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, తర్వాత టెక్నికల్ ఫ్యాకల్టీ అందరూ ఒక క్యాంపస్ లైక్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లేకపోతే ఢిల్లీలోనే ఉంది, అక్కడ కూడా ఫ్యాకల్టీ రూమ్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కాంపాక్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ఉద్దేశంతో మేజర్ సిటీస్ కానివ్వండి, మైనర్ సిటీస్ కానివ్వండి అవి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసినారు. దాన్ని మనం వర్కౌట్ చేసుకోవాలి. గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కొత్తగా కట్టినప్పుడే డెఫిషియన్సీతో కట్టారు. ఎప్పుడైతే 150 స్టూడెంట్స్ ఇన్పుట్ ఉన్నప్పుడే 400 స్టూడెంట్స్ కూడా సరిపడే హాస్టల్స్ కట్టుకోలేదు. ఎంసీఏ నిబంధనలు అంటే 1991 రెగ్యులేషన్గా మారినాయండి. మీరు గమనిస్తే ఇవన్నీ 91 ముందు ఎస్టాబ్లిష్ అయినాయి. ఉస్మానియా వైద్య కళాశాల భవనం కానివ్వండి, ఆసుపత్రి భవనం కానివ్వండి, తర్వాత వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్ కానివ్వండి, ఆసుపత్రి భవనం, కాలేజ్ భవనం కానివ్వండి, వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, గుంటూరు జనరల్ హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ అన్ని ఆసుపత్రులు, కాలేజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా 1991 ముందు కన్స్ట్రక్ట్ అయినాయి. ఇప్పుడు వాటిని విధంగా మాడిఫై చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ఆ మాడిఫికేషన్లోనే ఎంసీ నిబంధనల ప్రకారం ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బట్ పూర్తిగా కొత్తగా కాలేజీ కట్టేవాడు బుక్ ఎదురుగా ఉంటుంది, ఆ బుక్ ప్రకారం కట్టుకోవచ్చు. బట్ మాకు ఆ వెసులుబాటు లేదు. ఎంసీఏ 91 ముందున కాలేజెస్కు చాలా రిలాక్సేషన్ ఇచ్చేది. హాస్పిటల్ ఒక దగ్గర, కాలేజ్ ఒక దగ్గర. ఇప్పుడు కాలేజ్ హాస్పిటల్ వేరే దగ్గర ఉంటే పర్మిషన్ ఇవ్వడు. ఇప్పుడు ఉస్మానియా ఎక్కడో ఉంది, కాలేజ్ ఎక్కడో ఉంది, గాంధీ ముందు హాస్పిటల్ ఎక్కడో ఉంది. సో అలాంటి వెసులుబాటు ఎంసీఏ ఇచ్చింది. 91 ముందు ఉన్నటువంటి కాలేజెస్కు ఆ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే రూల్స్ అంటే మన ముందు బుక్, ఓపెన్ బుక్,
ఆ బుక్ తీసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోవాలి. రంగారావు గారు, ఇప్పుడు ఎంసీఐ కోత పెట్టిన సీట్లను తిరిగి పొందేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి? అది రాజకీయమైన ఒత్తిడి తప్ప వేరే ఒత్తిడి ఏం పనిచేయవు. ఎంతసేపటి మనం హార్డ్వేర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, సాఫ్ట్వేర్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మెడికల్ ఎడ్యుకేషన్లో. అది చాలా తప్పైన విషయం. ఎందుకంటే గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్స్ షెడ్స్ కింద ఉండేవి. ఇవాళ 500 కోట్ల బడ్జెట్ కావాలంటే అది ఎవరి చేతిలో పోతున్నామో తెలియదు. అది ఎంతవరకు అవసరం? ఐడియల్ సిచ్యువేషన్ అమెరికా లాంటి దేశంలో ఉన్నట్టుగా మనం భావిస్తే, నేననేది ఏంటంటే అది ప్రజల మీద భారం పడుతుంది. ఇది అంత అవసరమైన విషయం కాదు. ఎంసీఐని చెవి మెలి పెట్టి ఇవి కాదు కావాల్సినవి, ఈ ఫ్యాకల్టీ విషయం మొట్టమొదటి చెప్పండి, దీనికి ఏమిటి పరిష్కారం చెప్పండి. అసలు మీ దగ్గర ఈ మొత్తం మెడికల్ కాలేజ్ మీరు శాంక్షన్ చేస్తుంటే ఇండియాలో అంత ఫ్యాకల్టీ ఉన్నాడా? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఇది అడుగుతున్నవాడే వాళ్ళేడు. రమాదేవి గారు, ఎంసీఐ కోత విధించిన సీట్లను తిరిగి పొందేందుకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కీలకమైన చర్యలు చేపట్టాలి? ఒకటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా చిన్న ఇది ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతారు. అట్లాగే ఫ్యాకల్టీ కూడా, ఫ్యాకల్టీ చెప్పినట్టు చారి సార్ గారు చెప్పినట్టు టైం బౌండ్ ప్రమోషన్లు కనుక ఇచ్చేస్తే ఆ ఫ్యాకల్టీ కొరత కూడా ఏం ఉండే అవకాశము లేదు, వాళ్ళు అది కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక రకమైన రాజకీయ చిత్తశుద్ధి కనుక ఉంటే రెండు ప్రభుత్వాలకి ఈ సీట్లు సాధించడము అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే దీర్ఘకాలంగా గనక మనం చూస్తే ఇక అనేక చోట్ల మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాలు ఉన్నాయి. ఇంకోటి చేసింది ఏంటంటే, ఇప్పుడు ఉస్మానియా గాంధీలో 200 సీట్లు 250 సీట్లు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే పెంచారు. ఆ రకంగా కాకుండా కొత్త మెడికల్ కాలేజీలని ఇంకొక 100 సీట్లను పెట్టి కొత్త మెడికల్ కాలేజీలను పెట్టడం వలన అది చాలా ఉపయోగపడేది, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎంసీఐ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి మనం ఏవైతే సీట్లు కోల్పోయామో ఆ సీట్లను తిరిగి పొందాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది, పొందగలం కూడా. సరైన వసతులు లేవంటూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిణామంతో ప్రతిభ గల పేద విద్యార్థులు నష్టపోవడం ఖాయం. కనీసం ఇప్పటికైనా వైద్య కళాశాలలో వసతుల కల్పనకు ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.